ఈరోజు మనము కలర్ఫుల్ అండ్ సింపుల్ డిజైన్ ఒకటి చూద్దాము. ఇందుకోసం నేను 10:10 రేషియోలో తీసుకున్నాను. ఇప్పుడు ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ఫ్లవర్ బార్డర్ ఫ్రేమ్ అని సెర్చ్ చేయాలి. మనకి ఇక్కడ ఫ్లవర్ డిజైన్స్ అనేవి చాలా వస్తాయి ఫ్రేమ్స్. మనం ఇందులో మనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని మనము డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మిడిల్లో సెట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఆ గ్యాప్ ఎందుకు ఇవ్వాలో తర్వాత చెప్తాను. దీన్ని ఇలా మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫోటో అనేది గ్యాలరీలోకి ఓపెన్ చేసి సెట్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని క్రాప్ చేసుకొని హైట్ విడ్త్ అనేది అడ్జస్ట్ చేసుకొని మిడిల్లో సెట్ చేసుకోవాలి. ఇప్పుడు టెక్స్ట్ ఓపెన్ చేసి మనము నేమ్ అనేది టైప్ చేసుకొని కింద సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ టెక్స్ట్ అనేది ఓపెన్ చేసి యాడ్ ఏ సబ్ హెడ్డింగ్ అని ఓపెన్ చేసుకొని దాంట్లో నేను ఇలా ఒక బర్త్డే కోట్ అనేది సెట్ చేసుకున్నాను. చిన్నది ఒక 2 లైన్స్ వచ్చేలాగా దీన్ని మనము అడ్జస్ట్ చేసుకోవాలి. మనం సైడ్ స్పేస్ ఇచ్చాం కదా, అక్కడ ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటే కలర్ ఆప్షన్ వస్తుంది. దాన్ని బట్టి మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇవన్నీ ఒక చోట లైన్గా అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు నేను హ్యాపీ బర్త్డే టైప్ చేసుకొని కొంచెం కలర్ఫుల్గా ఉన్నది తీసుకుంటున్నాను. దీన్ని మనము క్రాప్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి మిడిల్లో. ఇప్పుడు మనము బ్యాక్గ్రౌండ్ అయితే కలర్స్ అనేవి చేంజ్ చేసుకొని పైన డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఉంటుంది. డౌన్వర్డ్ యారో క్లిక్ చేస్తే మనకి ఇది గ్యాలరీలో డౌన్లోడ్ అయిపోతుంది. నేనైతే ఇలా 3-4 కలర్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని అన్నీ ఒకసారి నార్మల్ పేపర్లో ప్రింట్అవుట్ తీసుకుంటున్నాను. ఏ కలర్ అయితే నచ్చుతుందో సెట్ అయింది అనిపిస్తుందో దాన్ని మాత్రమే చాక్లెట్కి పెట్టుకుంటానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.